మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో 43 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. మన్య భాగమని దామరాజ పాఠం వసంత ఏదులో ఏదైతే ఇల్లు కావాలని చెప్పేసి చాలా రోజులుగా మీరు అడుగుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇల్లు మంజూరు అయ్యేటువంటి ప్రకారం నిర్ణయం జరుగుతుంది. తొందరలోనే వీళ్ళందరూ కూడా కట్టుబడి మరి ఈ యొక్క సొంత ఇంటికలు నిజం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన భూపాలరెడ్డి గారు చెప్పినట్టుగా మరి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే మరి దాంట్లో ఇంద్రమ్మ కంపెనీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వేసి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకునేటువంటి వాళ్ళని మరి ఎంపీడీఓ గారు సెక్రటరీ గారు అందరూ కూడా ఎంక్వైరీ చేసి సొంత ఇల్లు కూడా పెయింట్ ఉన్నాలో లేకపోతే రేట్లు వేసుకునేటువంటి వాళ్ళు లేకపోతే స్లాబ్ ఉన్నటువంటి అని వాళ్ళంతా వెరిఫై చేసి ఎల్వన్ ఎల్పీ అని చెప్పేసి వారికి ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ ప్రకారంగా ఈ రోజు మనం ఇల్లు పంపించినా కూడా కేవలం ఎల్వన్లో ఉన్నటువంటి వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎల్టూలో కొంత మళ్ళీ స్థలం స్థలం ఉంది అని చెప్పేస్తే వాళ్ళు కూడా మళ్ళీ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ 3500 మరి ఎమ్మెల్యే కోట కింద 1400 ఇల్లు ఉన్నాయి. ఈ 1400 ఇళ్లలో ఏమైందంటే పోయినసారి మరి ప్రభుత్వంతో కూడా ప్రవేశానికి చర్యలు చేసింది కాబట్టి ఈ 1400 ఇల్లు ఇవ్వకుండా మొత్తం కూడా ఇంద్రా కంపెనీకి ఇవ్వడం జరిగింది. మరి చాలా సార్లు నేను అధికారులతో మాట్లాడి ఎంపీతో మినిస్టర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఇచ్చేస్తే అప్పుడు లాస్ట్ వస్తే ఇప్పుడు మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి 400 మొత్తం మనం 1400 ఇల్లు పంపిస్తే దాంట్లో మరి ఎలిజిబిలిటీ లేకుండా వెళ్ళి 500 దాదాపు 900 ఇల్లు వస్తున్నాయి. అందరూ ఇప్పుడు 400 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 400 మరి మనకి 8 మండలాలు నర్సాపూర్ గ్రామం కలుపుకుంటే ఒక్కొక్క మండలానికి 30, 40, 50 దాకా వస్తాయి. అవి మాత్రం ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన తప్పకుండా వచ్చే విధంగా కూడా మనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. కొన్ని ఊళ్ళకి అసలు ఊళ్ళకి కలిసి నేను ఎంత విజ్ఞప్తి చేసేది మేము ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మన గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీలను కనుక్కొని వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, ఎవరు అర్హత ఉందో వాళ్ళ లిస్ట్ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళ గ్రామంలో 6 రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అసిస్టెంట్ చేయడం జరిగింది. మహిళా శాఖ మీటింగ్స్ కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎక్కడైతే లేవో అవన్నీ కూడా మనము నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పైగా కూడా ప్రధానంగా ఈ రోడ్స్ ఏదైతే ఉందో మన పోతలగూడ నుంచి మన మెదక్ వరకు ఉన్నటువంటి రోడ్డు, ఆ రోడ్డు కూడా మన గట్టిగా మాట్లాడి ఇవ్వాల్సిందే అని చెప్పేసి మంత్రులతో మాట్లాడి చెప్పి పంపించడం జరిగింది. ఆ రోడ్డు తొందరలోనే శాంక్షన్ వస్తుందని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోడ్లకు సంబంధించి చాలా ఇబ్బంది ఉంది. బస్సులు కూడా అడుగుదా రోడ్ శాంక్షన్ చేస్తామని చెప్పేసి కూడా మరి మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంత కార్యక్రమాలను ఎందుకంటే ఈ ప్రభుత్వ టైంలో అయితే మనకి మున్సిపల్ మరి రావడానికి ఏదైతే వాళ్ళ హామీ ఇచ్చిందో ఆ హామీ నిలబెట్టుకునే విధంగా వాళ్ళ ప్రయత్నం చేస్తారా పక్షాన రైతులందరూ కూడా మరి రైతుల పక్షాన మన ఊళ్ళంతా రైతులు కావాలని, అదేవిధంగా మన నీరు కూడా మన పంటలు ఎండిపోతున్న చెట్లను కూడా ఎండిపోతే కూడా మరి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మరి మన కొండపోచం నుంచి అల్లి వాళ్ళకి నీరు తెప్పిస్తే దాదాపు అన్ని పంటలు కూడా బయటకు రావడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రజల పక్షాన తప్పకుండా ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూ పైన కూడా మనం మధ్యలో ఉండి వారితో మరి వారి ఇబ్బంది కూడా వారి మధ్యలో ఉండి కార్యకర్తలుగా నాయకులుగా వారికి అన్ని విధాలుగా అంతగా ఉందాము. మీ అందరి సహకారంతో మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు చాలా మంది
మీ అందరూ కూడా నా చెప్పు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను.